ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అమ్మాయిని మా అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తారా? మా అక్కకు సంబంధాలు రావడమే కానీ అత్తింటికి పోవడం అంటూ ఉండదని చెవులు కొరుక్కుంటూ ఉండేవాళ్ళు కదా. ఇదిగో మా అత్తయ్య గారు, ఈయన మాకు కాబోయే బావగారు. ఇలాంటి సంబంధం కాదు శైలజ ఆంటీ. శ్రీకాంత్కి వాళ్ళ అమ్మకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారంట. నా కూతురు తులసికి కుజ దోషం అంటే పెళ్ళవడం ఆలస్యం అవుతుంది అనుకున్నాను. కానీ పెళ్లి కుదిరితే నువ్వేం మాత్రం ఆలస్యం చేయకుండా ఆ పెళ్లి కొడుకు ప్రాణాలు తీసుకుంటావనుకోలేదు. తులసి అమ్మ, నేను నీతోనే వస్తాను. అమ్మా, పాపని మన ఇంటికి తీసుకువెళ్దామా? తప్పకుండా తీసుకెళ్తాం. ఎవరెవరి పిల్లలను మన ఇంటికి తీసుకొచ్చి ఎన్ని రోజులమ్మ మన ఇంట్లో పెట్టుకుంటా? నేనేం పాపం చేశానని నన్నెంత బాధ పెడుతున్నావు? బిడ్డల సంతోషాన్ని చూస్తూ కళ్ళు ముయ్యాలనుకుంటున్నాను, కానీ అదే ఈ జన్మకు నెరవేరదనేగా నువ్వు నాకే కన్నీళ్ళిచ్చింది. లక్ష్మమ్మ, ఎందుకలా నీళ్లు పోస్తున్నావు? శివుడికి పోయాల్సింది 108 బిందెల నీళ్లే కదా. నువ్వు ఇప్పటికే చాలా బిందెల నీళ్లు పోసినట్టున్నావు. నేను చూస్తూనే ఉన్నాను. 108 బిందెల నీళ్లు పోస్తే సరిపోదు పంతులు గారు. ఈయనకి మా మీద కోపం చల్లారాలంటే ఈయన దాహం తీరేంత వరకు, నా ఒంట్లో సత్తువ అయిపోయేంత వరకు నేను నీళ్లు పోస్తూనే ఉంటాను పంతులు గారు. అయ్యో తల్లి, కష్టాలు వచ్చాయని బాధపడితే ఎలా? కాస్త ఓర్పుతో ఉండాలి కదమ్మా. ఎన్నాళ్ళని ఓర్పుతో ఉండాలి? నా భర్త ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. అన్న మాట నిలబెట్టుకోవడం కోసం ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. ఆయన సంతోషంగా లేరు. కనీసం ఇంట్లో అయినా పిల్లల్ని సంతోషంగా చూసుకుందాం అనుకుంటే పిల్లలు సంతోషంగా లేరు. ఆ ఆశయాన్ని మర్చిపోదాం అనుకుంటే అది కూడా లేకుండా చేశాడు ఈ దేవుడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.